పూర్వం ఒక ఊళ్ళో శివదేవుడు అనే మహాశివభక్తుడు ఉండేవాడు. ఆయన ప్రతిరోజు తమ ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్ళి బాగా కాచి చల్లార్చిన కుండెడు పాలు శివుడికి ఆరగింపు చేయటం నియమంగా పెట్టుకున్నాడు. ఎన్ని పనులు ఉన్నా శివుడి నివేదన విషయంలో మాత్రం లోటు చేసేవాడు కాదు. అయితే ఉన్నట్టుండి ఒకనాడు శివదేవుడు ఆయన భార్యతో కలిసి పొరుగురికి వెళ్లాల్సిన పని పడింది. అంతో ఆయన ఇంట్లో అందరికన్నా చిన్నదైన తన కూతుర్ని పిలిచి తన నియమం గురించి గుర్తు చేశాడు. ఆ పాప సరే అని నియమం పాటించడానికి ఒప్పుకుంది. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా లేచి స్నానం పూర్తి చేసుకుని ఆవు పాలతో పాలను మరగకాచి చల్లార్చి గిన్నెలో పోసుకుని ఆనందంగా గుడికెళ్ళింది. గుడిలో కొలువై ఉన్న ఆ శివయ్య ఎదుట పాలగిన్నెను ఉంచి పాలవైపు చూపిస్తూ, శివయ్య ఇవిగో నీకోసమే తెచ్చాను, ఆరగించవయ్యా. శివుడు ఉలకలేదు పలకలేదు. దాంతో ఎదురుగా నిలబడితే ఎలా తాగుతావు? నేను కాస్త పక్కకు వెళ్ళి చాటుని నిలబడతాను అని చెప్పింది. శివయ్య తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకి బాధ మొదలైంది. అమ్మా నాన్నలు చెప్పిన పని చేయకపోతే రేపు వాళ్ళు వచ్చాక అడిగితే నేనేం చెప్పాలి శివయ్య? పరమేశ్వరుడు ఆ పాప అమాయకత్వానికి నవ్వుకున్నాడు. కానీ పలకలేదు ఉలకలేదు. చివరికి ఆ పాప కింద పడి దొర్లుతూ ఏడవడం మొదలెట్టింది. శివయ్య నువ్వేమో పాలు తాగట్లేదు, నన్నేం చేయమంటావు? నువ్వు తాగకపోతే నేను ఇంటికి వెళ్ళను అంటూ తలని శివలింగానికి వేసి బాదుకుంది. అద్భుతం జరిగింది. అప్పుడు సర్వేశ్వరుడు ప్రత్యక్షమై ఆ పాప చేతిలో గిన్నె తీసుకుని పాలన్నీ తాగేశాడు. పాప చాలా సంతోషంతో ఎగిరి గంతేసింది. అప్పటి నుంచి ప్రతిరోజు పాలు తాగడం, శివుడికి నివేదించడం. శివుడు వచ్చి రోజు పాలు తాగేసి వెళ్ళడం. ఊరెళ్ళిన వాళ్ళ అమ్మా నాన్న తిరిగి వచ్చారు. పాపను పాలను శివుడికి నివేదిస్తున్నావా అని అడిగారు. అవును నాన్న, రోజు నివేదిస్తున్నాను, శివయ్య వచ్చి పాలు తాగుతున్నాడు అని చెప్పింది. వాళ్ళ నాన్న ఆలోచించి కొంచెం గదమాయించి అడిగాడు, పాలు శివయ్యకి నైవేద్యం పెడుతున్నావా లేక నువ్వు తాగేస్తున్నావా? పాప ఎక్కడా తొణకకుండా బెణకకుండా రోజు పెడుతున్నా, శివయ్య వచ్చి తాగుతున్నాడు. సరేలే, అసలు విషయం తెలుస్తుంది అని చెప్పి మరుసటి రోజు పాపను పాలతో శివాలయానికి పంపి వెనకాలే తండ్రి రహస్యంగా వెళ్ళాడు. పాప ఎప్పట్లాగే శివయ్య ముందు నుంచుని, తాగవయ్యా తాగు, మా నాన్న వాళ్ళు వచ్చారు, నేను వెళ్ళాలి అని చెప్పింది. ఇదంతా వెనకాల నుంచుని చూస్తున్న తండ్రికి బాగా కోపం వస్తోంది. వెంటనే పాపకి ఎదురుగా వచ్చి, ఇంత చిన్న వయసులో ఇన్ని అబద్ధాలు చెప్తావా, అది దేవుడి విషయంలో? పాప భయంతో వణికిపోయింది. గట్టిగా ఏడుస్తూ భయంతో శివలింగాన్నే పట్టుకుంది. అద్భుతం జరిగింది, భయపడకు నేనున్నాను అంటూ ఆ పరమశివుడు పాప ముందు తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులోకి వెళ్ళిపోయింది. తండ్రి ఆశ్చర్యానికి లోనయ్యాడు. వెంటనే ఆ దివ్యలింగం, పాప రెండూ మాయమైపోయాయి. తండ్రి అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఆ పాపలో ఉన్న నమ్మకం నాకు లేదని. అందుకే తనకు కాకుండా తన బిడ్డకు ఆ స్వామి దర్శనమిచ్చి తనలో ఐక్యం చేసుకున్నాడని. నమ్మకం ఉంటే దేవుడే దిగి వస్తాడు అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పండి? అప్పటి నుంచే ఆ పాపను గోడగూచి అనే పేరుతో అందరూ పూజిస్తారు. ఈ కథ పాలకుర్తి సోమనాథుడు రాసిన బసవ పురాణంలోని తృతీయ శ్వాసంలో ఉంది. ఇలాంటి ఎన్నో అరుదైన అద్భుతమైన కథల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అరుదైన కథలు ఛానల్. అలాగే మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు.